ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు పక్షపాతంగా కనిపిస్తూ ఉంది. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ కాన్వాయ్ని 3 రోజుల వ్యవధిలో 4 సార్లు తనిఖీ చేయటం జరిగింది. 4 సార్లు తనిఖీ చేయటం ఏంటి ఆయన యొక్క కాన్వాయ్ని? ఇంతవరకు పాలక పక్షానికి సంబంధించిన నాయకులు ఆ ప్రాంతంలో అనేక మంది తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ జోలి ఏమాత్రం కూడా వాళ్ళ కార్లు తనిఖీ చేయటం కానీ, వాళ్ళ గురించి ఆలోచించడం కానీ ఏమాత్రం కూడా చేయటం లేదు. పోలీసు వాళ్ళకి కేవలం నారా లోకేష్ గారి యొక్క కార్లే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ వివక్షత? అధికార పక్షానికి ఒక రూలు, ప్రతిపక్షానికి ఒక రూలా? మరి ఈ విధంగా కేవలం ఒక కక్షపూరితంగా దురుద్దేశంతో ఆయన యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఎందుకు ఈ విధంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు? ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించడం అవుతుంది. దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఏమాత్రం వివక్షత లేకుండా ఎవరైతే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో అందరి వెహికల్ తనిఖీ చేయండి, లేదా అందరి వెహికల్ను కూడా మీరు వదిలివేయండి. అంతేగాని కేవలం నారా లోకేష్ గారి వాహనాలని తనిఖీ చేయటంలో ఉద్దేశం ఏమిటి? కేవలం దురుద్దేశపూర్వకంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఆయనకు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి అక్కసుతోటి ఆయన యొక్క గెలుపుని అడ్డుకునేందుకు ఒక కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తాడేపల్లి ఆదేశాల మేరకు ఈ యొక్క పోలీసులు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల యొక్క వ్యవహార తీరు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా కేసులు పెట్టే దగ్గర నుంచి, అరెస్టులు చేసే దగ్గర నుంచి, నిర్బంధించే దగ్గర నుంచి కూడా అన్నిట్లో కూడా ఈ వివక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ యొక్క తీరు, వీళ్ళ ప్రవర్తనలో కనుక మార్పు రాకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు శిక్షకు అర్హులవుతారు. వాళ్ళ మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏమాత్రం కూడా ఉద్యోగాల్లో కొనసాగడానికి అనర్హులుగా చెబుతూ ఉన్నాం. అలాంటి అధికారులని తక్షణమే విధుల నుంచి తప్పించాలా, వాళ్ళని సస్పెండ్ చేయాలా, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.